హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు బీహెచ్పీ నాలెడ్జ్. అండ్ చాలామంది స్టూడెంట్స్ గవర్నమెంట్ జాబ్స్కి అప్లై చేసేటప్పుడు ఆన్లైన్ అప్లికేషన్లో వాళ్ళ క్వాలిఫికేషన్ యొక్క పర్సంటేజ్ ఎంటర్ చేయమని అడుగుతుంటారు అనమాట. అయితే చాలామంది సర్టిఫికేట్లలో సీజీపీఏ ఉంటుంది కానీ పర్సంటేజ్ అనేది ఉండదు. అయితే ఈ సీజీపీఏ అనేది పర్సంటేజ్లోకి ఎలా మార్చుకోవాలనేది మీకు ఈ వీడియోలో చెప్తాను. అండ్ ఫస్ట్ వచ్చేసింది మనకి మీకు సింపుల్గానే మార్చుకోవచ్చు అనమాట సీజీపీఏ నుంచి పర్సంటేజ్కి. అండ్ ఎగ్జాంపుల్కి మీకు 8.2 సీజీపీఏ వచ్చింది. అప్పుడు మీరు ఎలా మార్చుకోవాలంటే ఇంటూ 95 చేయండి, 779 అనేది వస్తుంది. ఓకేనా. మీకు 7.9 వచ్చినా 95తో ఇంటూ చేయండి, 6.2 వచ్చినా 95తో ఇంటూ చేయండి, దేనితోనైనా సరే 95తో ఇంటూ చేయండి. ఇక్కడ నేను 8.2ని 95తో ఇంటూ చేస్తున్నాను, 779 వచ్చింది. ఓకే. అప్పుడు మీ పర్సంటేజ్ ఎంత అవుతుందంటే 77.90% అవుతుందన్నమాట. ఓకేనా. ఈ రకంగా మీరు సీజీపీఏ నుంచి పర్సంటేజ్కి మార్చుకోవచ్చు అనమాట. ఓకే. సో ఈ రకంగా మీరు స్టేట్ అయినా సెంట్రల్ అయినా దేనికైనా అప్లై చేసుకోవచ్చు. ఎస్ఎస్సి, యూపీఎస్సి, కేవీఎస్, ఎన్వీఎస్, ఈమర్స్ దేనికైనా అప్లై చేసుకోవచ్చు. ఓకే. సో ఈ రకంగా మీరు సీజీపీఏ నుంచి పర్సంటేజ్కి మార్చుకొని మీరు ఆన్లైన్ అప్లికేషన్లో పర్సంటేజ్ అనేది ఎంటర్ చేయండి. సో ఇలాంటి అప్డేట్స్ కోసం మన ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి, వీడియో లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.